హన్నా హేళనకు గురైంది, అపహాస్యానికి గురైంది. అలాంటి సందర్భంలో హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలును ఆ తర్వాత మరికొంతమంది బిడ్డలను ఇచ్చినప్పుడు దేవుడు అందరికన్నా ఉన్నతమైన స్థితిలో హన్నా నిలవబెట్టాడు. హ్యూమిలియేషన్ అనేది ఒక సీజన్ మాత్రమే, అప్రెషన్ అనేది ఒక సీజన్ మాత్రమే. దేవుని బిడ్డ విను, సఫరింగ్ అనేది ఒక సీజన్ మాత్రమే. గాడ్ గివ్స్ యూ విక్టరీ. దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు, ఆయనను విడుదల చేస్తాడు. దేవుని శిష్యులు సముద్రం మీద వెళ్తూ ఉంటే తుఫాన్లో చిక్కుకున్నారు. ఎంతవరకు? యేసుక్రీస్తు ప్రభు వచ్చి తుఫాన్ నిమ్మళించేంతవరకు తుఫాన్ ఉంది, కానీ ఆ తర్వాత లేదు. దట్ వాజ్ ఎ సీజన్, దట్ వాజ్ ఎ టైం. ఈరోజు అఫ్లిక్షన్లోనే ఉన్నావా? గాడ్ ఈజ్ లుకింగ్ అపాన్ యువర్ అఫ్లిక్షన్. దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు, ఆయన నీ పరిస్థితిని చూస్తున్నాడు. కేవలం చూసి ఓకే అనుకోవడం కాదు, చూస్తున్నాడంటే అర్థం ఏంటంటే నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడని, నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడని, నువ్వు ఊహించలేని ద్వారాలు నీ కోసం తెరవడానికి సిద్ధంగా ఉన్నాడని దాని అర్థం. ఆయన వైపు చూడగలవు.